మీరు కూడా మ్యారథాన్ టీ షర్ట్స్ అదేవిధంగా ఇలాంటి మెడల్స్ని వేసుకోవాలని ఆశగా ఉందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఇలాంటి మెడల్స్, ఇలాంటి టీ షర్టు మనము మ్యారథాన్లు పోయి అప్లై చేసుకున్నామంటే మ్యారథాన్లో ఇస్తారు. బట్ మనం ఇంటి దగ్గరే ఉండి రన్ చేసి ఇలాంటి మెడల్ని పొందొచ్చని మీకు తెలుసా? లేదంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం నేను క్లియర్గా చెప్తాను. మనం రెగ్యులర్గా రన్నింగ్ చేస్తూ ఉంటే మనకి ఒక టార్గెట్ అనేది ఉంటే మనకి ఇంకా కొంచెం మోటివేషన్గా, ఇంకా బాగా ఇన్స్పిరేషన్గా బాగా పరిగెత్తాం. నేను చాలా రోజులు మ్యారథాన్ అయితే పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే నాకు టైం సరిపోలేదని. అదేవిధంగా ఆ విధానాన్ని మనం ఇంటికాన్నే ఎందుకు పరిగెత్తకూడదు, ఇంటికాన్నే మ్యారథాన్ లాగా ఏదైనా ఛాలెంజ్ తీసుకుందాం అనేసి నేనైతే సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు ఫిట్టిస్తాన్ యాప్లో వచ్చి ఒక ఛాలెంజ్ అయితే కనపడింది. దాన్ని అయితే నేను పార్టిసిపేట్ చేశాను. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10th వరకు 9 days పార్టిసిపేట్ చేశాను. 42.1 కిలోమీటర్ యాక్చువల్గా పరిగెత్తాలి, బట్ నేను 55 కిలోమీటర్ పరిగెత్తినాను ఎక్కువగా. అక్కడ పోయి మనం వాళ్ళ లొకేషన్లో పోయి పార్టిసిపేట్ చేయాలి. బట్ ఈ ఛాలెంజ్ అయితే పరిగెత్తచ్చు, ఇంటి దగ్గరే ఎక్కడైనా ఏ రూట్లో అయినా పరిగెత్తచ్చు. బట్ దానికి వచ్చి ఏ విధంగా ఎట్లా అప్లై చేసుకున్నాను, ఏ విధంగా నాకు టీ షర్ట్ మరియు మెడల్ నాకు దొరికింది అనే విషయాన్ని గురించి ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఇష్టంగా ఉంటే ఒకసారి అప్లై చేసి చూడండి. ఇదేది ప్రమోషన్ వీడియో అయితే కాదు. నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. మొదట్లో మనం వినేదానికి 42 కిలోమీటర్ ఎన్న పరిగెత్తగలమా అనేసి ఆలోచిస్తూ ఉంటాము. బట్ కొద్దిగా టార్గెట్ని చూసి ఒకే రోజు పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా. మనం వాళ్ళు ఇచ్చిన 9 daysలో ఎప్పుడైనా ఎన్ని కిలోమీటర్లు, ఒకరోజు 3 కిలోమీటర్లు పరిగెత్తే, ఒకరోజు 5 కిలోమీటర్లు పరిగెత్తే, బట్ ఆ అచీవ్మెంట్ 42 కిలోమీటర్ అయితే అచీవ్మెంట్ చేయాలి. దానికన్నా ఎక్కువ పరిగెత్తినా కానీ మీ సర్టిఫికేట్లో వచ్చి 42 కిలోమీటరే మెన్షన్ చేస్తారు. ఏం చేస్తారంటే పరిగెత్తేది 2 కిలోమీటర్లు, బట్ నేను పరిగెత్తినాను 4 కిలోమీటర్లు అని చెప్తారు. అదంతా తప్పు. బట్ అదే మన కిలోమీటర్ పరిగెత్తినాము మనము అనేసి చెప్తే అది మనకు ఒక బిలీవ్. మీ అంతటి మీరు చెప్తే అది కాదు కదా. టార్గెట్ పెద్దదయిందంటే డైలీ చిన్న టార్గెట్ కలిపినామంటే ఒకరోజు ఖచ్చితంగా అది పెద్ద టార్గెట్ అవుతుంది. అదే నాకు ఈ ఛాలెంజ్లో నచ్చిన. ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేసినా కానీ ఎనర్జెటిక్గా ఉంటాం, బాగుంటుంది. బట్ లాస్ట్ ఫినిషింగ్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే విధంగా రన్నింగ్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎనర్జెటిక్గా ఎక్కువగా పరిగెడతాం, బట్ ఫినిష్ అయ్యేది మాత్రం చాలా చెమట్లు, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న ఛాలెంజ్లు తీసుకున్నామంటే మనకి చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈ రన్నింగ్ జర్నీలో కొన్ని రోజులు అయితే నీకు బిజీగా ఉంటావు, కొన్ని రోజులు టైర్డ్గా ఉంటుంది, కొన్ని రోజులు మూడ్ ఉండదు నీకు పరిగెత్తేదానికి, కొన్ని రోజులు అయితే నీకు చాలా కష్టంగా ఉంటుంది కూడా, వర్షం ఏదైనా ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉంటుంది. బట్ ఇలాంటి ఛాలెంజ్ తీసుకున్నామంటే నీకు ఎలాంటి అయినా 9 daysలో ఈ ఛాలెంజ్ ఫినిష్ చేయాలి అని ఒక మైండ్లో మనకి ఒక మెసేజ్ అయితే ఉంటుంది. మనం డైలీ మార్నింగ్ పరిగెత్తేటప్పుడు మనకి ఏ ఛాలెంజ్ ఏది లేకుంటే మనం ఈరోజు వద్దులే మనం అనే స్కిప్ చేస్తాం. బట్ అదే ఒక ఛాలెంజ్ ఉన్నిందంటే మనం ఎలాగైనా ఆ గోల్ కోసం, ఆ ఛాలెంజ్ కోసం బయటికి రావాల్సింది. నేను చాలా పరిగెత్తలేదు, రోజుకు కొద్దిగా ఎప్పుడు టైం దొరికిందో అప్పుడు కొంచెం డైలీ కన్సిస్టెంట్గా అయితే పరిగెత్తాను. బట్ నేను కొన్ని రోజులు కొంచెంగా పరిగెత్తినాను, కొన్ని రోజులు ఎక్కువ పరిగెత్తినాను. అది ఎలా పరిగెత్తాను అనేది నేను లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. ఇదేదో పెద్ద ఒలింపిక్ మెడల్ అలాంటి కాదు, కానీ ఇలా చిన్న ఛాలెంజెస్ తీసుకొని మీరు కష్టపడి చేసి లాస్ట్లో ఆ సర్టిఫికేట్, ఆ మెడల్, ఆ టీ షర్ట్ చూస్తే అదొక ఆనందం, ఆ సాటిస్ఫాక్షనే చాలా బాగుంటుంది అనేది నా ఒక ఒపీనియన్. ఇప్పుడైతే నేను ఆ 42 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఎలాంటి పార్సల్ పంపించినారు అది మీ దగ్గర మీ ముందే ఓపెన్ చేసి చూపించాలని ఒక ఆశతో నేను వీడియో చేస్తున్నాను. ఆ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ పార్సల్ అయితే నాకు పంపించినారు, ఫ్లిప్కార్ట్ ద్వారా పంపించినారు వాళ్ళు. అడ్రస్ అంతా మనం యాప్లో సేవ్ చేసేయాలి. ఇప్పుడు దీని అయితే పార్సల్లో వచ్చి ఒక టీ షర్టు, ఒక మెడల్ ఇది వచ్చింది పార్సల్లో. చూడండి మెడల్ బాగుందా, ఇది క్లోజ్గా చూడండి బ్యాక్ సైడ్. ఇదైతే మెడల్. ఫైనలీ ఇప్పుడే వేసాను, మీ ముందరనే వేసాను. లుక్ బాగుంది టీ షర్ట్ బ్యాక్ సైడ్. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఈ టీ షర్టు, ఈ మెడలు ఇవన్నీ చూసినామంటే మనకి ఈ 42 కిలోమీటర్ గుర్తొస్తుంది. మన ఛాలెంజ్, దాని వెనకాల ఉండే టైం ఎఫెక్టు, దాని వెనకాల ఉండే నీ కష్టం అంతా ఒకసారి గుర్తొస్తుంది. అందుకనేసి ఒకసారి మనీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల మీద మీరు ఇన్వెస్ట్ చేసినారంటే మీ ఫిట్నెస్, మీ హెల్త్ అంతా బాగుంటుంది కదా. అందుకనేసి ఇలాంటివి చిన్న ఛాలెంజెస్, చిన్న రివార్డ్స్ తీసుకొని చేస్తారనేదే నా ఒపీనియన్. ఈ వీడియో ద్వారా అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
మీ దగ్గర డబ్బులు ఉండే వాళ్ళు ఇలా ఛాలెంజెస్ని అప్లై చేసి చేసుకోండి. కానీ డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ అంతట మీరే ఓన్గా 7 డేస్ లేకుంటే 21 డేస్ లేకుంటే 30 డేస్ మీ ఓన్గా మీరు ఒక ఛాలెంజ్ని క్రియేట్ చేయండి. ఆ ఛాలెంజెస్లో నేను ఇన్ని కిలోమీటర్లు ఇన్ని డిస్టెన్స్లో నేను వెళ్తాను అనేసి మీరు ఒక ఛాలెంజ్ని క్రియేట్ చేసుకోండి. వాకింగ్ అన్నా చేయండి, రన్నింగ్ అన్నా చేయండి, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ ఏదో ఒకటి చేసి మీ ఫిట్నెస్ని హెల్త్ని మీరు కాపాడుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేయాలి, ఎలా మీ అడ్రస్ని యాడ్ చేసుకోవాలి, ఎలా అయితే మీరు సర్టిఫికెట్లను అంతా పొందాలి అనేది నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లో అయితే ఫిటిస్తాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిటిస్తాన్ యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఫిటిస్తాన్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఫిటిస్తాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఛాలెంజెస్ అని ఉంటుంది. ఇప్పుడు ఛాలెంజెస్లో ఏముండేది అని రిఫ్రెష్ చేసినామంటే ఇప్పుడు ఏమేమి ఛాలెంజెస్ ఉంది. ఇక్కడ నేను ఫాస్ట్ ఛాలెంజెస్ని చూశాను, ఆల్రెడీ నేను సెర్చ్ ఇప్పుడు ఆల్ చేసుకున్నామంటే ఇప్పుడు ఏమేమి ఛాలెంజెస్ ఉన్నది ఇక్కడ వచ్చేస్తుంది, మెన్షన్ అవుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు డిస్ప్లేలో. ఇదే విధంగా ఫాస్ట్ ఛాలెంజెస్, మై ఛాలెంజెస్ చూద్దాం. ఫాస్ట్ ఛాలెంజెస్ చూద్దాం. ఫాస్ట్ నేను ఎలాంటి ఛాలెంజెస్ చూశాను, పీబీజీ సోల్జరథన్ అనే ఇంతవరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే, పీబీజీ సోల్జరథన్ అనేసి. ఇది చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10 వరకు నేను 42.1 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేయాలి. బట్ దీనికన్నా ఎక్కువ నేను చేశాను. దీనిని వ్యూ లీడర్ బోర్డు చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఆల్రెడీ నేను పేమెంట్ చేసిన అంతా అయిపోయిందంటే ఇక్కడ ఉంది ఎం కిషోర్, నా పేరు కిషోర్ వచ్చింది. కంగ్రాచులేషన్, నేను కంప్లీట్ ద పీబీజీ సోల్జరథన్ విషయాలు కంప్లీట్ చేసిన అవసరం. క్లెయిమ్ యువర్ సర్టిఫికేట్, మీ క్లెయిమ్ చేసుకోవచ్చు సర్టిఫికెట్. దీంతో మీ ఫోటో అప్లై చేసి మీ వచ్చేస్తుంది మీ సర్టిఫికెట్. నేను చేసేసాను. ఇప్పుడు ఫినిషింగ్ టైం దీనికి అయితే యాక్చువల్ రాదు, 42 కిలోమీటర్, 31 to 50 ఇయర్స్. నేను 34 ఏజ్ కాబట్టి 31 to 50 చూస్ చేసుకున్నాను. చెక్ యువర్ యాక్టివిటీ లాగ్స్, నేను ఎలా 9 డేస్ నేను ఎలా పరిగెత్తాను అనేసి 9 డేస్ మీరు చూడండి. 2 ఆగస్ట్ నుంచి అయితే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. 2 ఆగస్ట్కి నేను 11 కిలోమీటర్ పరిగెత్తినాను 1 hour 2 minutesలో. 3కి 5 కిలోమీటర్, 4 ఆగస్ట్కి అయితే 5 కిలోమీటర్, 5 ఆగస్ట్కి అయితే 6 కిలోమీటర్, 6.8 కిలోమీటర్, 6 ఆగస్ట్కి అయితే 5.6 కిలోమీటర్, 7 ఆగస్ట్కి అయితే 5 కిలోమీటర్, 8 ఆగస్ట్కి అయితే 5.5 కిలోమీటర్, 9 ఆగస్ట్కి అయితే 10.9 కిలోమీటర్, 10 ఆగస్ట్కి అయితే 5. యాక్చువల్గా 42 కిలోమీటర్ పరిగెత్తాలి, బట్ నేను ఎక్కువ 55-56 కిలోమీటర్, దీన్ని టోటల్ చేసుకుంటే 56 కిలోమీటర్ పరిగెత్తాను. ఈ విధంగా వచ్చేసింది అమౌంట్, ఇదంతా వచ్చేసింది. ఇలా ఈ ఛాలెంజెస్లో మీకు ఏది నచ్చిందంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను పీబీజీ కంప్లీట్ చేశాను. ఫిట్ లాకర్కి వచ్చినామంటే పీబీజీకి ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను. లాస్ట్ ఇయర్లో నేను ఇది పార్టిసిపేట్ చేశాను, ఎస్బీఐ సిఎంఈ సోల్జరథన్ చేద్దాం. ఇది మ్యారథాన్ పార్టిసిపేట్ చేశాను. దీని ఎలా ఉందని చూద్దాం. November 9, 2025లో నేను హాఫ్ మ్యారథాన్ పార్టిసిపేట్ చేశాను. లొకేషన్లో పూణేలో పార్టిసిపేట్ చేశాను. నా ర్యాంకింగ్ చూడొచ్చు. ఓవరాల్ 33 ఏజ్. పోయిన సంవత్సరం అప్లై చేశాను, 39 ర్యాంక్ వచ్చింది ఓవరాల్గా. నేను ఎంత టైంలో ఫినిష్ చేశానంటే 21.09 కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ 1 hour 31 minutesలో ఫినిష్ చేశాను. ఈ ఏజ్ గ్రూప్లో మన సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం పరిగెత్తింది కూడా ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎం కిషోర్ 21 కిలోమీటర్ 1 hour 31 minutes కంప్లీట్ చేశాను. ఎప్పుడైతే మ్యారథాన్ పార్టిసిపేట్ చేస్తానో దాన్ని ఎలా బుక్ చేసుకున్నాను, ఎలా పరిగెత్తాను అనే విషయాల గురించి, ఎలా మీరు కూడా చేయాలి అనే విషయాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే ఈ ఛాలెంజ్ని మీకు ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, మీకు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకొని మీ ఛాలెంజ్ని, మీ ఫిట్నెస్ని, మీ హెల్త్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటారనేసి నా కాన్సెప్ట్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉందంటే కమెంట్ చేయండి.